యుద్ధం ముగిసిందంటే అంతా అయిపోయినట్టు కాదు. నిజానికి తుపాకుల శబ్దమాగిపోయిన తర్వాతే అసలు విషాదం మొదలవుతుంది. నిశ్శబ్దంగా, కనిపించకుండా, అదే యుద్ధం వల్ల అనాథలైన పిల్లల కథ. ఈరోజు మనం సరిగ్గా కనిపించని బాధితుల గురించే లోతుగా మాట్లాడుకుందాం. చూడండి, ఈ ఒక్క వాక్యం మొత్తం సమస్యకు అర్థం పడుతుంది. యుద్ధం యొక్క నిజమైన నష్టమంటే కేవలం సైనికులో, ఆయుధాలో కాదు, అది నాశనమైపోయిన బాల్యం, భవిష్యత్తును పూర్తిలా కోల్పోయిన ఒక తరం. అదే కదా యుద్ధం మిగిల్చే అసలైన గాయం. యుద్ధం వల్ల పైకి కనిపించే నష్టం ఒక ఎత్తైతే, లోపల కనిపించకుండా మిగిలిపోయే గాయాలు మరెన్నో. ఈ సెక్షన్లో మనం ఆ సంఘర్షణలు ముగిశాక కూడా తమ మనుగడ కోసం పోరాడుతున్న పిల్లల కథల మీద దృష్టి పెడదాం. ఈ గుర్తు చేసుకోవడం అనేది కేవలం ఒక రోజుతో ఆగిపోయేది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అనాథలుగా మారిన పిల్లల పరిస్థితిని అందరికీ తెలియజేయడానికి చేసే ఒక ముఖ్యమైన ప్రయత్నమన్నమాట. ఈ కనిపించని బాధితుల వైపు ప్రపంచం దృష్టిని మళ్లించడం కోసం ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించారు. అసలు ఆ రోజు ఏంటి, దానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. అంటే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యమేంటంటే, సంఘర్షణల వల్ల అనాథలైన లక్షలాది మంది పిల్లల గొంతుకను ప్రపంచానికి వినిపించడం, వాళ్ల సమస్యల్ని అందరి దృష్టికి తీసుకురావడం. ఈ అవగాహన ఉద్యమం ఫ్రాన్స్కు చెందిన ఎస్ఓఎస్ ఆన్ఫాన్స్ అండ్ డేట్రెస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థతో మొదలైంది. వాళ్ల లక్ష్యం చాలా సింపుల్: యుద్ధం వల్ల బాల్యాన్ని కోల్పోయిన ప్రతి బిడ్డకు ఈ ప్రపంచం అండగా నిలవాలి అని గుర్తుచేయడమే. ఇప్పుడు చూడండి, ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి అంటే యుఎన్ అధికారికంగా ప్రకటించిన రోజు కాదు. ఇదొక స్వచ్ఛంద సంస్థ, ఒక ఎన్జిఓ ప్రారంభించిన ఉద్యమం. కాని దాని ప్రభావం ఎంతలా ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా దీనిపై అవగాహన పెరిగింది. యుద్ధ అనాథ ఈ పదానికి అర్థం కేవలం తల్లిదండ్రులను కోల్పడం మాత్రమే కాదు. అది మధ్యలోనే ఆగిపోయిన బాల్యం, దోచుకోబడిన భవిష్యత్తు, వాళ్ళు ఎదుర్కొంటున్న కఠినమైన వాస్తవాలు ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇక్కడ నిర్వచనం చాలా స్పష్టంగా ఉంది కదూ. కేవలం పెద్ద పెద్ద యుద్ధాల్లోనే కాదు, ఏ విధమైన సాయుధ పోరాటం వల్ల తల్లిదండ్రులను కోల్పోయినా సరే ఆ పిల్లలు యుద్ధ అనాథల కిందకే వస్తారు. యూనిసెఫ్ ప్రకారం ఈ పిల్లల భవిష్యత్తు చాలా రకాలుగా దెబ్బతింటుంది. వాళ్లు తీవ్రమైన మానసిక గాయాలను ఎదుర్కొంటారు, చదువుకు దూరమవుతారు, బాలకార్మికులుగా మారే ప్రమాదంలో పడతారు. అంతేకాదు, కనీసం సరైన తిండి, ఆరోగ్యం కూడా వాళ్లకు అందదు. వాళ్ల బాల్యం మొత్తం ఒక తీరని గాయంతోనే మిగిలిపోతుంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పిల్లలను ఆదుకోవడానికి ప్రపంచం ఏమీ చేతులు కట్టుకుని కూర్చోలేదు. వాళ్లను రక్షించడానికి కొన్ని చట్టాలు, కొన్ని సంస్థలు ఒక సేఫ్టీ నెట్లాగా పనిచేస్తున్నాయి. వాటి గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ ఒడంబడిక అంటే కన్వెన్షన్ పిల్లల హక్కులను కాపాడటంలో ఒక మైలురాయిలాంటిది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు దీనికి అంగీకరించాయంటేనే దీని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ఈ స్లైడ్లో మనం చూస్తున్న హక్కులు ప్రతి బిడ్డకు వర్తిస్తాయి, కానీ ముఖ్యంగా యుద్ధ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు ఇవి చాలా కీలకం. వాళ్ల ప్రాణాన్ని, భద్రతను, భవిష్యత్తును కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. జెనీవా ఒప్పందాలు అంటే యుద్ధానికి ఒక రూల్ బుక్ లాంటివి అనుకోవచ్చు. ఈ రూల్స్ ప్రకారం పౌరులు, మరి ముఖ్యంగా పిల్లలు, ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ కాకూడదు. ఇది ఒక అంతర్జాతీయ నియమం. ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది, యుద్ధం ఎంత భయంకరంగా ఉన్నా సరే కొన్ని నియమాలను పాటించాల్సిందే. అందులో పిల్లల రక్షణ అనేది అత్యంత ప్రాధాన్యతున్న అంశం. మనం చూస్తున్న ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులలో పనిచేస్తున్నాయి. యుద్ధం వల్ల అనాథలైన పిల్లలకు చదువు, ఆరోగ్యం, ఇంకా మానసిక ధైర్యాన్ని అందిస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాలు కాగితాల మీద బలంగానే ఉంటాయి, కాని అవి క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలా అమలవుతున్నాయి? దీనికి సమాధానంగా మన భారతదేశం తీసుకుంటున్న చర్యలను ఒక ఉదాహరణగా చూద్దాం. చూడండి, భారతదేశం ఈ సమస్యను 3 విధాలుగా ఎదుర్కొంటోంది. 1. జువెనైల్ జస్టిస్ యాక్ట్ లాంటి బలమైన చట్టాలతో రక్షణ కల్పించడం. 2. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా స్పెషల్ స్కీమ్స్ను అమలు చేయడం. ఇక 3వది యుఎన్ శాంతి పరిరక్షక మిషన్లలో పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం. ఇదొక సమగ్రమైన పద్ధతి అన్నమాట. సరే, మనం చట్టాలు, సంస్థల గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ పోరాటం అంతటితో ముగిసిపోతుందా?
అస్సలు కాదు. యుద్ధం ముగిసినా కొనసాగే ఆ యుద్ధమేంటో, మనం గుర్తుంచుకోవాల్సిన అసలు సందేశమేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఈ విశ్లేషణను ఏ వాక్యంతో అయితే మొదలుపెట్టామో మళ్ళీ అదే వాక్యంతో ముగిద్దాం. ఎందుకంటే యుద్ధం యొక్క ప్రభావం తరతరాలపై పడుతుందనే చేదు నిజాన్ని ఇది పదే పదే గుర్తుచేస్తోంది. ఈ పిల్లల కథలను మనం గుర్తుంచుకున్నప్పుడే వాళ్ల పట్ల మన బాధ్యతను గుర్తించినట్లు. అవగాహన అనేది మార్పుకు ఎప్పుడూ మొదటి మెట్టే కదా. ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. సంఘర్షణల వల్ల అత్యంత అమాయకులైన బాధితుల గురించి మనం ఆలోచించడం కొనసాగించాలి.